హిందూ ధర్మశాస్త్రంలో 108 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. మనం పవిత్రంగా భావించే ఉపనిషత్తుల సంఖ్య 108. పూజలో ప్రతి దేవుడికి అష్టోత్తర శతనామావళి చదువుతారు. ఆ మంత్రాలను జపించేందుకు ఉపయోగించే జపమాలలో 108 పూసలు ఉంటాయి. అంతేకాదు, ఏదైనా కోరిక కోరుకునేటప్పుడు అది నెరవేరితే గుడిలో 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకుంటారు. 108 ప్రదక్షిణాలు చేయాలని అంటుంటారు. ఇలా సనాతన సంస్కృతిలో ఎక్కడ చూసినా 108 సంఖ్య గురించే ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ధర్మశాస్త్రాల్లో 108 అంతటి ప్రాముఖ్యత కలిగి ఉండడానికి కారణాలేంటి? హిందూ మతంలో ఆ సంఖ్యనే ఎందుకు శుభప్రదంగా భావిస్తారు? మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి? ఒక జపమాలలో 108 పూసలే ఎందుకు ఉంటాయి? ఈ 108 సంఖ్యకున్న ప్రత్యేకత ఏమిటి? ఈ అంకెల్లో దాగున్న అసలు రహస్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనిషి జీవితంతో 108 సంఖ్య పెనవేసుకుపోయింది. మనిషిలోని శ్వాసకు, యోగశాస్త్రంలోని షట్చక్రాలకు ఈ సంఖ్యకు అవినాభావ సంబంధం ఉంది. మన జ్యోతిష్యుల లెక్క, శాస్త్రవేత్తల లెక్క ఒకలానే ఉంది. మన గెలాక్సీలో 27 నక్షత్ర మండలాలను వీరు గుర్తించారు. వాటినే జ్యోతిష్కులు 27 నక్షత్రాలు అన్నారు. ఒక్కో నక్షత్రాన్ని 4 పాదాలుగా విభజించి గుణిస్తే 108 అవుతుంది. మన వేదాల సారమంతా ఉపనిషత్తులతో ఉంది. ఇవి కూడా 108 ఉన్నాయి. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. ఇలా మన అనేక రచనలు కూడా 18 అధ్యాయాలకే పరిమితం అయ్యాయి. మన అంకెలకు, ఈ సంఖ్యలకు కూడా అవినాభావ సంబంధం కనిపిస్తుంది. 1ని సూర్యుడిగా భావిస్తారు, 8ని శనిగా చెబుతారు. ఈ రెండింటితో ముడిపడిన సంఖ్య 18 గాను 108 గాని. మరో విశేషం ఏమిటంటే ఈ రెండింటిని కలిపితే 9 సంఖ్య వస్తుంది. నవగ్రహాల సంఖ్య కూడా 9. ఇక 9 తర్వాత వచ్చేది 0. దానికి విలువ ఉందా, విలువ లేదా అంటే అది కూడా చెప్పడం కష్టమే. అంతము, అనంతము ఈ 2 అర్థాలు అందులోనే వస్తాయి. అందుకే దాన్ని పూర్ణం అంటున్నారు. మన జీవితంలో చివరికి మిగిలేది కూడా 0నే. ఏ 0 అయినా 9 అంకెల సపోర్ట్ ఉంటేనే దాని విలువ పెరుగుతుంది. అందుకే 0కు ఎంత విలువ ఉందో 9 అంకెలకు కూడా అంతే విలువ ఉంది. 1 అనేది సంఖ్యాశాస్త్రం ప్రకారం సూర్యుడికి సంబంధించినది. 8 అనేది శని సంఖ్య. 1 ఆత్మ, ఇంకోటి కర్మ. ఇవి రెండు ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి ఉంటాయి. ఆ కర్మను బట్టే మనకు జన్మ ఉంటుంది. ఏ కర్మ లేకుంటే జననం లేని జీవితం అంటే మోక్షం లభిస్తుంది. ఆ మోక్షానికి సూచికే ఈ 0 కూడా. ఒక్క హిందువులే కాదు, బౌద్ధులు, క్రైస్తవులు కూడా 108ని పవిత్రమైన సంఖ్యగా భావిస్తారు. దీనికి అంత పవిత్రత ఎందుకు వచ్చిందో చూద్దాం. 108 సంఖ్యకున్న ప్రత్యేకత. ఏకం సత్విప్ర బహుదా వదంతి అంటారు మన ఋషీశ్వరులు. అంటే సత్యం ఒకటే కానీ అనేక రూపాలుగా కనిపిస్తుందన్నది దీని అర్థం. సూక్ష్మ ప్రపంచం, స్థూల ప్రపంచం ఈ రెండింటి నిర్మాణంలోనూ చాలా పోలిక కనిపిస్తుంది. పోలిక అనడం కన్నా ఒకేలా అనడం బాగుంటుందేమో. విశ్వం, పాలపుంత, గ్రహాలు, నక్షత్రాలు, మనుషులు, కాలం అన్నీ ఒకే పోలికతో సృష్టి జరిగింది. అన్నింటిలోనూ ఒకే విధమైన కూర్పు ఉంది. అందుకే 108 సంఖ్య అందరికీ పవిత్రమైనది. ఎలా అంటే మనకున్న 27 నక్షత్రాలను 4 పాదాలతో గుణిస్తే 108 వస్తుంది. భూమికి చంద్రునికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉందని మన ఋషులు చెప్పారు. అలాగే భూమికి సూర్యునికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉందని కూడా చెప్పారు. సృష్టి రహస్యం. సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు ఉండడం మరో ఆశ్చర్యకరమైన విషయం. ఆనాడు మన ఋషులు చెప్పిన గణననే నేడు మన శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. వెండి అణు బరువు 108గా చెబుతుంటారు. చంద్రశక్తికి కూడా ఇది సంకేతమే. మన భాషలోనూ 54 అక్షరాలు ఉన్నాయి. అవి స్త్రీ పురుష శక్తిని సూచిస్తాయి. అలా కలిపినా 108 వస్తుంది. మనకు ఎంతో పవిత్రమైన గంగా నది 12 డిగ్రీల రేఖాంశం 9 డిగ్రీల అక్షాంశంలో ప్రవహిస్తుంది. అనగా 108 అవుతుంది. ఇంకా లోపలికి వెళదాం. మన ఉపనిషత్తులు 108. మహాభారతం లాంటి అనేక పవిత్ర గ్రంథాలలో అధ్యాయాలు 108.
మహాభారత యుద్ధం 18 రోజుల్లో ముగిసింది. మనలోకి మన అంతర్గత ప్రయాణం, బయటి ప్రపంచాన్ని కాకుండా మన లోపలి ప్రపంచాన్ని కూడా చూసొద్దాం. మనిషి శరీరంలో 108 మర్మస్థానాలు ఉన్నాయి. మన లోపల 108 ప్రెషర్ పాయింట్లు ఉండడం, మనిషి శ్వాసలకు 108కి సంబంధం ఉండడం కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలే. మనిషి నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటాడు. అంటే గంటకు 900 సార్లు. 12 గంటలకు 10,800 శ్వాసలు వస్తాయి. మనకు 108 డిగ్రీల జ్వరం వచ్చిందనుకోండి, మన శరీర అవయవాలన్నీ చచ్చుబడిపోతాయి. తమాషాగానే ఉంది కదూ. మనిషి గుండెలో 108 శక్తి రేఖలు ఉన్నాయట. శ్రీచక్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉన్నాయి. మొత్తం కలిపితే 108 వస్తుంది. శిశువు జననం విషయంలో నక్షత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. శిశు జనన సమయంలో చంద్రుడు ఏ నక్షత్రం ఎన్నో పాదంలో ఉంటాడో దాని ప్రభావం మీద శిశువు భవిష్య జీవితం ఆధారపడి ఉంటుంది. మనకున్న 12 రాశులను 9 గ్రహాలతో హెచ్చించిన 108 వస్తుంది. మనిషి సగటున 21,600 శ్వాసలు తీసుకుంటాడు. ఇందులో 10,800 సూర్యాంశ, 10,800 చంద్రాంశ ఉంటుంది. ఇక సంఖ్యాశాస్త్రంలో 108లో ఉన్న 18కి యజ అనే పేరు ఉంది. దాన్ని తిరిగేస్తే జయ అవుతుంది. ఈ పేరుతోనే మహాభారతాన్ని రాశారు. కాలక్రమేణా జయభారతం కాస్త మహాభారతంగా మారింది. విష్ణు సహస్రనామాలు 108. అష్టోత్తరాలలో 108 నామాలతో దేవతలను మనం ఆరాధిస్తుంటాం. 108 సార్లు జపం చేయటం వలన మనస్సును నిర్మలం చేస్తుంది. లోపల ఉన్న భావాలను అణగదొక్కుతుంది. సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వాటికి శివ, శక్తి తత్వాలైన స్త్రీ పురుష రూపాలుంటాయి. ఈ శరీరాన్ని జీవుడిని కలిపి నియమించేదే పరిపూర్ణ భగవత్తత్వం. 108. ఈ సంఖ్యను కూడితే 9 చాలా ముఖ్యమైన సంఖ్య. 9తో ఏది కలిపినా వచ్చిన సంఖ్యలో నంబర్లను కలిపితే చివరకు అదే సంఖ్య వస్తుంది. ఈ సృష్టికి 9కి అవినాభావ సంబంధం ఉంది. సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకరు. బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించారు. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మనాభుడు అని, బ్రహ్మను కమల సంభవుడు అని అంటారు. సృష్టికర్త బ్రహ్మ 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడని అంటారు. ఈ కాలాన్ని కల్పం అంటారు. ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి అంతా నశించిపోతుందట. దాన్ని కల్పాంతం అంటారు. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అది బ్రహ్మకు రాత్రి. ఒక కల్పం, కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి రోజులు 360 గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు 100 గడిస్తే బ్రహ్మకు ఆయుర్దాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మస్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. వీటి ఆధారంగా హనుమంతుడిని కాబోయే బ్రహ్మగా చెబుతుంటారు. ఇది మన సృష్టి రహస్యంలోని గొప్పతనం. 108 సంఖ్యకు ఉన్న ప్రత్యేకత. చివరగా చెప్పబోయే పరమసత్యం ఏమిటంటే, ఈ చరాచర ప్రకృతిని మాయ ఆవరించి ఉంటుంది. ఆ మాయను జయించి అధిగమిస్తే కానీ అద్వైతం అవగతం అవ్వదు. అవగాహనకు రాదు, అనుభవం కాదు. అలా అద్వైతం అనుభవంలోకి వస్తే పరమసత్యం గోచరిస్తుంది. ఇది సాంకేతికంగా మార్మిక భాషలో ఋషి పరంపర మనకు బోధించిన సృష్టి రహస్యం. ఈ 108 సంఖ్యను ఎడమ నుండి కుడికి అర్థం చేసుకోవాలి. అలా ఈ కోణంలో ఆలోచిస్తే మొదట మనం ఛేదించాల్సింది 8ని 8 మాయకు సంకేతం. ఆ మాయ ప్రకృతి స్వరూపం. అంటే ప్రకృతి స్వరూపమైన మాయను జయించి అధిగమిస్తే ఈ విశ్వరచన మూలతత్వం అర్థం అవుతుంది. ఈ చరాచర సృష్టి మూలబీజానికి 0 సంకేతం. ఇదే అద్వైత్వం. ఈ అద్వైత 0ను అర్థం చేసుకున్న వ్యక్తి పరమసత్యాన్ని అవగతం చేసుకొని జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందుతాడు. ఈ పరిణామానికి సంకేతం 1. ఇది 108 విశిష్టత. ఓం శ్రీ మాత్రే నమః.